ఆ మార్గంలోనికి వచ్చి అక్కడ జక్కయ్య పొట్టివాడైనందున మేడు చెట్టు ఎక్కెను. కనుక ప్రభువును చూడడానికి జక్కయ్యలో కొంత పని జరిగింది. ఒకటి, జక్కయ్య తన చోట నుండి బయటకు వచ్చాడు. తను ఎక్కడ నివాసం చేస్తున్నాడో ఆ నివాసం నుండి బయటకు వచ్చాడు. అది అనగా గుంపులో జక్కయ్య పొట్టివాడు గనుక కనబడడు గనుక ఆ గుంపు నుండి బయటకు వచ్చాడు, వేరయ్యాడు. రెండవది, గుంపు నుండి వేరవడం మాత్రమే కాదు, ఆ మార్గాన్ని కనుగొన్నాడు. ఆ మార్గాన్ని కనుగొనడం మాత్రమే కాదు, ఆ మార్గములో ఎలా నేను చూడగలను, నేను పొట్టివాడను కదా, కనుక ఎక్కడానికి చెట్టును ఎన్నుకున్నాడు. ఒకటి, ఆ మార్గమును కనుగొన్నాడు. ఆ మార్గమును కనుగొన్న తర్వాత ఆ గుంపు నుండి వేరయ్యాడు. ఆ గుంపు నుండి వేరవడం మాత్రమే కాదు, ఎత్తైన స్థలమును ఎన్నుకున్నాడు. కనుక జక్కయ్య, నీవు దిగిరా, నీ ఇంటికి రక్షణ వచ్చింది. కనుక ఆ మూడు విషయాలలో జక్కయ్య ప్రయాసపడినందున జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ అమూల్యమైన దానిని సంపాదించుకోవాలి అంటే జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ ఎవరి ఇంటికైతే వస్తుందో, రక్షణ ఎవరికైతే కలుగుతుందో వారు ఆ అమూల్యమైన దానిని పొందుకుంటారు. రక్షణ లేకుండా ఆ అమూల్యమైనటువంటి సహవాసం, లేక ఆ అమూల్యమైన సన్నిధి, ఆ అమూల్యమైన గృహము, ఆ అమూల్యమైనటువంటి రాజ్యం పొందడం కష్టం. కనుక రక్షణ, ఈ రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. ఎక్కడి నుండి మనం రక్షణ అంటే, ఎక్కడి నుండి మనము ఈ విమోచన అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు మనందరి పాపము నిమిత్తం మరణం పొందిన దేవుడు. అందుకని మత్తయి సువార్త 1వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 1వ వచనం, 1వ అధ్యాయం 27వ వచనం, 25వ వచనం. ఆమె కుమారుని కనెను, వారు ఆమెను కను ఒక్క నిమిషం.